సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ప్రభుత్వ ఆదాయాన్ని లూటీ చేసే పార్టీ, అవునా కాదా? అందుకే నేను గ్యారంటీ ఇస్తున్నా మీ భవిష్యత్తుకి. ఇందులో మీరు చూస్తే ఆడబిడ్డ అనేది ప్రతి ఒక్క ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు. ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలున్నా ఆడబిడ్డ నిధి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశమే డాక్రా సంఘాలు పెట్టాం, పొదుపు ఉద్యమం నేర్పించాం, రూపాయి పొదుపు చేస్తే రూపాయి ఇచ్చాం, మీకు నాయకత్వాన్ని నేర్పించాం. మళ్ళీ మహిళలందరినీ ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. చదివించడం మన బాధ్యత. పిల్లల కోసం పిల్లల్ని సరిగా చదివిస్తే ఆ పిల్లలే మనకు పెద్ద ఆస్తి. దీనికి కూడా ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ధరలు పెరిగాయి, దీపం పెట్టాను, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు అందిస్తాం. ఇంకో పక్క దర్జాగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, అన్నదాత రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అక్వా కల్చర్ అభివృద్ధి చేస్తాం. యూనిట్కి కరెంటు ₹1.50 ఇస్తాం. జోన్ పద్ధతులు తీసేస్తాం. ఇక్కడ కూడా నందివాడ, కృష్ణా జిల్లాలో అక్వా కల్చర్ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఒకప్పుడు అభివృద్ధి చేశాం, మళ్ళీ ఈ ప్రాంతంలో అక్వా కల్చర్కి ప్రాధాన్యత ఇచ్చి రైతును ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఈ క్రాప్ అనే పద్ధతి పెట్టి 1,650 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వాల్సి వస్తే 1,000 రూపాయలు కూడా ఇవ్వకుండా, ఇంకో పక్క కొనకుండా దళారులకు వదిలిపెట్టి దోపిడీ చేపించారు ఈ ప్రభుత్వం. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాం, మళ్ళా గిట్టుబాటు ధర ఇస్తాం. రెగ్యులర్గా టైం ప్రకారం మీకు పేమెంట్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని ఒక్కసారి హామీ ఇస్తున్నా. రైతు రాజ్యం వస్తుంది, రైతే రాజు. రాబోయేది రైతు ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో మిమ్మల్ని ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. రైతులందరూ కూడా ఆలోచించి ముందుకు రావాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్ళు ఇస్తాం. కొళ్ళాయిలు పెట్టి ప్రొటెక్టెడ్ వాటర్ ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు 140 కులాలున్నాయి. అందరికీ హామీ ఇస్తున్నా, సబ్ ప్లాన్ తీసుకొస్తాం, ఎక్కువ డబ్బులు పెడతాం. 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని ఆదరించిన నా బీసీ సోదరుల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఎన్టీ రామారావు గారి స్వగ్రామంలో నిమ్మకూరులో నేను ఈరోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. పేదవాళ్లతో నేను అండగా ఉంటా. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయంగా పెట్టుకున్నా. ఎన్టీ రామారావు గారి కళ పేదవాళ్ళ కోసం పనిచేయాలనేది. ఆ సిద్ధాంతం ప్రకారం ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీకి ఒక క్లారిటీ ఉంది. పేదవాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా పైకి తేవాలనో దానికి స్పష్టమైన విధానం ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచున్నాడు. మనం చేయబోయేది
సంపద సృష్టించి 15 రూపాయలు ప్రజలకిచ్చి ఆ 15 రూపాయల్ని 100 రూపాయలు చేసే మార్గం, అక్కడి నుంచి 1000 రూపాయలు చేసే మార్గం, దాన్ని 10,000 చేసే మార్గం, పేదవాళ్ళకు కూడా సంపద పంచడం, సంపదను సృష్టించడం నేర్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. పేదవాడు జీవితాంతం శాశ్వతంగా ఆర్థిక అసమానతలో బాధపడడం కరెక్ట్ కాదు. ఆ రోజు కూడా మీరు సంస్కరణలు అందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కొత్త సంస్కరణల ద్వారా మళ్ళీ పేదవాళ్ళను ఆదుకోవడానికి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. జన్మభూమి తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి కోసం అందరినీ ప్రజల్ని భాగస్వాములు చేశాం. ఈరోజు ప్రపంచంలో ఉండే తెలుగు వారందరినీ కూడా అనుసంధానం చేసి పేదవాళ్ళని ఏ విధంగా బాగు చేయాలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, అది కూడా వికాసం అనే పేరు పెట్టి 5-10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు పూర్తిగా న్యాయం జరిగేట్టుగా పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. ఆ తరువాత పేదవాళ్ళని ధనికులుగా చేయడం కోసం కూడా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం ముందుకు పోతా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిరికితనం వచ్చేసింది, ఓడిపోతామని సర్వేలు చెప్పేశాయి. ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిసిందో అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోబు ప్యాంట్లో అయిపోయింది. గేమ్ ఈజ్ ఓవర్. అవునా కాదా? నమ్మకం ఉందా లేదా మీకు? ఏ సర్వే చూసినా, ఏ ఇద్దరు మాట్లాడినా గెలిచేది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి. అవునా కాదా? అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిద్ర రావడంలా. నిద్ర రాకుండా ఈ మధ్య మీరు చూస్తే 90 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తానంటున్నాడు. ఆ మార్పు మామూలు కాదు. ఇక్కడ చెత్త అక్కడికి, అక్కడ చెత్త ఇక్కడికి, ఇక్కడ చెత్త ఇంకొకటి ఇక్కడికి. చెత్త చెత్తే కదా. చెత్త మారిస్తే ఏమవుతుంది? ఎప్పుడన్నా రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు చూసారా మీరు? ప్రజాప్రతినిధులు మార్చారా ఎప్పుడన్నా? ప్రజాప్రతినిధి అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ప్రజలకు మంచి చేయడం వీళ్ళందరి బాధ్యత. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఇష్టానుసారంగా మార్చి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నాడు.